హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు డిఫరెంట్ టేస్ట్తో లడ్డూ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని మీరు మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గిన్నెని తీసుకున్నాం కదా, ఒక కప్పు నిండా మరమరాలను తీసుకోండి. ఆ మరమరాలన్నీ కూడా అలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం కదా. అలా మీ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను 2 కప్పులు మరమరాలతో స్వీట్ అనేది చేసి చూపించబోతున్నాను. ఈ 2 కప్పులు కూడా అలా గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా కళాయిలో వేసుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. బాగా తగ్గించేసుకోండి. తగ్గించుకున్న తర్వాత కళాయిని స్టవ్ మీద పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి కదా, వీటిని కొంచెంగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేడి పడితే సరిపోతుందండి. ఎందుకంటే వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్నట్లయితే పౌడర్ లాగా రాకుండా సాగుతున్నట్లుగా అనిపిస్తాయి. అందుకే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా రవ్వగా వస్తుందండి. ఇలా రవ్వగా వస్తుంది. మరి ఎక్కువగా మరమరాలు అనేవి ఇంకా నలగలేదు అనిపిస్తే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇవన్నీ కూడా కళాయిలో వేసేసుకుందాం. ఇలా కళాయిలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 కప్పుల మరమరాలకి 1/4 కప్పు బెల్లం తురుమండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలా కళాయిలో వేసేసుకున్నాం కదా. కొంచెంగా వాటర్ పోసుకోండి. నేను చూపించిన విధంగా ఎక్కువగా వాటర్ పోసామంటే లడ్డూ రెడీ అవ్వడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. అందుకే చాలా తక్కువగా వాటర్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అవి 2 కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుతున్నప్పుడు 1 అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వాడాలి అని మీరు అనుకుంటే కొబ్బరి తురుముని కళాయిలో వేసి పచ్చిదనం అంతా పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకుని ఆ కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కళాయిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు బెల్లం అనేది బాగా పాకం రావటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకోండి. ఎక్కువగా వాటర్ పోయొద్దండి. పోసామంటే లడ్డు రెడీ అవ్వడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీ అనుకుంటే నేను చెప్పిన విధంగా కొంచెంగా వాటర్ పోసుకుని, ఇది పచ్చకర్పూరం అండి. స్వీట్స్లో లడ్డు ప్రసాదాల్లో వాడుతూ ఉంటాం కదా. ఈ పచ్చకర్పూరాన్ని నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. చాలా తక్కువ వేసుకోండి. 1 పించ్ అంటాం కదా, అలా వేసుకోండి. అవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలండి. లేదంటే కళాయి అంతా మాడిపోయి స్వీట్ అంతా చేదుగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత నెయ్యి, యాలకుల పొడి, అలాగే పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ అండి, ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని మొత్తం కూడా దగ్గరగా ముద్దలాగా వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కగా రెడీ అయిన తర్వాత ముద్దలాగా వచ్చింది కదా, మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు చల్లారనిద్దాం. ఎందుకంటే వేడివేడి మీద మనం లడ్డూ చేసుకోవటం కష్టమవుతుంది కదా. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈజీగా చేత్తో లడ్డూలను చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలని రెడీ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. పెద్ద వయసు వారు కూడా మరమరాల లడ్డూని చాలా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే మరమరాలని మిక్సీ పట్టాం కదా, మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా చిన్న చిన్న పలుకుల్లాగా వచ్చే వరకు కూడా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరమరాలను మనం పాకం పెట్టుకుని లడ్డూ చేసుకుని ఉండ చేసుకుని తింటున్నప్పుడు పాకం అనేది గట్టిగా వచ్చేసి మరమరాల లడ్డు అనేది కొరకటానికి కష్టంగా అనిపిస్తుంది కదా పెద్ద వయసు వారికి. ఇలా నేను చూపించే విధంగా మీరు చేశారంటే చాలా చాలా టేస్టీగా, ఈజీగా, చాలా వారికి నచ్చేలా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. ఇలా మనం కావలసిన సైజులో
లడ్డూలను చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హెల్దీగా ఇంగ్రీడియంట్స్ని వాడాం కదా. మరమరాలు అనేవి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే మనం షుగర్కి బదులుగా బెల్లం యూజ్ చేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే ఈజీగా మనం ఈ లడ్డు అనేది చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్తో మనం రెసిపీని కంప్లీట్ చేయొచ్చండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. అలాగే నేను పెట్టిన రెసిపీస్ అనేవి మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఈ రెసిపీస్ని మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.